ఈ విధంగా గోవులన్నింటినీ పిలుచుకున్నాడు కృష్ణ పరమాత్మ. రా పూర్ణ చంద్రిక రా గౌతమి రాము భగీరథ రాజతనయ రా సుధా జలరాశి రా మేఘబాలిక రమ్ము చింతామణి రమ్ము సురభి. ఏమి పేర్లు పెట్టాడండి కృష్ణ పరమాత్మ. రా మనోహరిణి రా సర్వమంగళి రా భారతీ దేవి రా ధరిత్రి శ్రీ రామ శ్రీ మహాలక్ష్మి రా మందమారుతి రమ్ము మందాకిని రా శుభాంగి అనుచు మరియు కలుగు అగ్నిలు గల గోపు అడవిలో దురబంధు మేయ గణక వీర భాష కొడపతిరునా వీరజనులు ఒకట పెంపునేడా. పేరులతో సుందరంగా పిలుచుకున్నాడు స్వామి. అందుకే ఒక్కొక్క ఇంట్లో ఐశ్వర్యము ఆ ఇంటి వారి నుండి వచ్చే మాటలు బట్టి ఉంటుందండి. మన ఇంట్లో ఐశ్వర్యం నిలబడాలంటే మన ఇంట్లో మాటలు బట్టి ఐశ్వర్యం నిలబడుతుంది. ఏటబెట్ట మాట్లాడితే ఐశ్వర్యం లక్ష్మీదేవి ఉండదు అని చెప్తున్నాడు. నోరు విప్పితే భగవత్ సంబంధమైన మాటలు మాట్లాడతాం, నోరు విప్పితే భాగవతాలకు సంబంధించిన గురించి మాట్లాడతాం. ఈ శరీరము దేవాలయం కావాలంటే దీనిలో మీరు దేనిని నిలబెట్టాలో దానిని గురించి వస్తుంది ఈ మాట. దీనిలో వేరొక వస్తువు ఉంటే కృతకంగా మీరు ఈశ్వరుని గురించి చాలాసేపు మాట్లాడారు. ఎందుకంటే మీరు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయనేది మీ ఇంట్లో మీకు తెలుస్తుంది. హృదయంలో ఈశ్వరుని నిలబెట్టుకుంటే ఎక్కువగా మీ నోటి నుండి వచ్చే మాట ఈశ్వర సంబంధమైనది. వేరే వస్తువు ఈ శరీరంలో ఉందనుకో బ్రహ్మన్నా రాదు. ఏ మాటలో వస్తువు ఉంటాయి. అదే పరమాత్ముడి శరీరంలో ఉన్నాడని అందరికీ ఉంటాడండి. అది నువ్వు గమనించి పరమాత్ముడు నాలో ఉన్నాడు అని ఎంతమంది అనుకుంటారండి? సామాన్య విషయం ఏదో వచ్చామో వెళ్ళిపోతున్నా తిరుగుతున్నాం అనుకుంటారే కానీ పరమాత్మ నాలో ఉన్నాడనేది భావం ఉండదండి. ఉండనే ఉండదు. ఉంటే అన్ని జీవరాశుల్ని ప్రేమిస్తాడు. ఏ జీవికి హాని చేయదు. ఏ జీవి ఆహారాన్ని కూడా తీసుకోదు. మాంసాహారాన్ని ఏ జీవి కూడా తీసుకోదు. ఎందుకంటే అన్ని జీవరాశులు నేనే, నా తత్వమే అని తెలుసుకున్న రోజు కృష్ణుడు నీకు పిలిచి దర్శనమిస్తాడు. నీకు అనుమానమే శుద్ధ దర్శనమిస్తాడు. అది తెలియని రోజు నీ యజ్ఞాలని యాగాలని తిరుమలకు కాశీకు బదరీకు కేదార్నాథ్కు లేకపోతే పూరి జగన్నాథ్కు నువ్వు కొన్ని కోట్లు దేవాలయాలు పెట్టి ఏ మాత్రం కృష్ణుడు అసలు చూడదు. ఎందుకంటే దానికి పుణ్యం వస్తుందేమో నీకు అనుభవిస్తాయో సరిపోతావో వెళ్ళిపోతావు అంటే దాని గురించి పెద్ద సమస్య లేదు. ఈ కేంద్రం అనుభవించడం మహారాజులు శ్రీకృష్ణ దేవరాయల కంటే అనిపించడం లేడు. ఆయన పవిత్రత్వం ఉన్నవాడిని కనుక చేయాల్సింది అహమాత్మ గుణాకేశ సర్వభూతాశ్రయ అన్ని జీవరాశుల్ని ప్రేమించాలి. భగవంతుడు నీకు ఆర్తి ఇక్కడ ఉంటే నీ ఇంట్లో కూడా చక్కగా మాట్లాడతావు. భగవత్ సంబంధమైన మాత్రమే మాట్లాడతావు. అంతేగాని వేరే సంబంధం నీకున్నదేమో. ఎక్కడో ఒకప్పుడు మాత్రమే యథార్థం తెలుసుకున్నాడంటున్న అట్లు తెలుసుకున్న వాడిలో కూడా ఒక్కడ మాత్రమే అతికిపోతాడు. వేల కొద్ది మందిలో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, వారికి అవుతున్నారు, పోతుంటారు. ఎవడో ఒక్కడ మాత్రమే నన్ను యథార్థమైన తత్వాన్ని తెలుసుకొని నా లోకానికి వస్తాడవుతున్నాడు చెప్తున్నాడు. ఈ విధంగా ఎన్ని కృష్ణుడు ఆవులకి ఎంత చక్కటి పేర్లు పెట్టుకున్నాడో చూడండి. మనకి భగవత్ సంబంధం ఎలా ఉంటుందో చూడండి. ఒక ఆవు పేరు పూర్ణ చంద్రిక, ఒక ఆవు పేరు గౌతమి, గంగా, భగీరథ రాజతనయ, సుధా జలరాశి అంటే అమృతం, మేఘబాలిక. ఇంట్లో పిల్లలను కూడా పేర్లు పెట్టి ఎలా పిలవాలో కృష్ణుడు చూస్తున్నాడు. ఆయన ఆవుల్ని పేర్లు పెట్టి పిలుస్తున్నాడు. చిన్న పిల్లల్ని పిలిచేటప్పుడు చక్కటి పేర్లతో పిలిచి నోటిని శుభ్రంగా ఉంచుకోవచ్చు. దగ్గర పిల్లలు ఎక్కడెక్కడ పిలిచడానికి లేదండి. చింతామణి సురభి సర్వమంగళ మందాకిని శుభాంగిని అని రకరకాలైన పేర్లను ఆవులను గట్టిగా పిలుస్తుంటే ఆ పేరుల ఆవులు పర్వత శిఖరాలు
ఎంత మర్యాదగా పిలిచాడో చూడండి. అలా ఆవులన్నింటినీ పిలుస్తూ వాటితో ఆడుకుంటూ ఉండేవాడంటే కృష్ణ పరమాత్ముడు. గోపాలుడు కృష్ణుడితో ఎంతో సంతోషంగా గడుపుతున్నారండి. ఇది మనం బృందావనం పోతే వీళ్ళే ఉందండి. ఒక 8 ఆవులు అయినటువంటి పేర్లు ఈ పేర్లే, జలరాశి, మందాకిని, గౌతమి, ఈ పేర్లన్నీ రాస్తున్నాయి. అక్కడే కృష్ణుడు పిలిచాడంట, అక్కడికి వచ్చాయంట. ఎక్కడ లీల చేశారో అక్కడ ఉంటుందండి. అందుకే బృందావనం ఆ దర్శనం వాళ్ళు ఇక్కడే బృందావనం చూస్తున్నాము. ఈ విధంగా కృష్ణుడు ఎంతో సంతోషంగా ఉన్నాడు. వారిలో శ్రీరాముడు అనే గోపపాలుడు ఉన్నాడు. శ్రీరాముడు అనే పేరు. అతనికి కృష్ణుడు అంటే మరింత ఎక్కువ ప్రేమంట. ఆ శ్రీరాముడికి ఎప్పుడూ కృష్ణుడితో ఆడుకుంటూ కృష్ణుడిని మోస్తూ ఉండేవాడంట. కొంతమంది పిల్లలు అలాగే ఉంటారు, కానీ ఎందరో ఉండొచ్చండి. వారి సుకృతం కొందరికే వర్తిస్తుంది. వాళ్ళు పరమాత్మకి చాలా దగ్గర అవుతూ ఉంటారు. కృష్ణుడు ఒక్కొక్కసారి చెట్టు ఎక్కితే ఆ చెట్టు ధన్యమైపోయిందంటారు పోతంగా. భగవంతుని పాద స్పర్శ ఉంది. భగవంతుని పాద స్పర్శ ఉందండి. ఆ రోజున కృష్ణ భగవానుడు బలరాముని సేవించాడు. పిల్లలందరూ పరుగున వచ్చి ఒక మాట చెప్పారు. ఎందుకు సేవించాడు? రామావతారంలో లక్ష్మణ స్వామి కృష్ణ పరమాత్ముడు రాముడుగా వచ్చినప్పుడు ఎంత సేవ చేశాడు, అన్నకి ఎంత సేవ చేశాడు. 14 సంవత్సరాలు భార్య వదిలేసి అయోధ్య వదిలేసి అయోధ్య అరణ్యం అని చెప్పాడు. సుమిత్రాదేవి అమ్మా అన్నగారితో వెళ్ళొస్తానంటే వెళ్ళి నాయన ఆగ్రహంగా అనింది. అయోధ్య నీకు అరణ్యం. దశరథ మహారాజే రామచంద్రుడి తండ్రి. సీతమ్మ ఎవరో తెలుసా? సుమిత్ర. అమ్మ నాన్న అయోధ్య నీకు అలానే ఉండు అని లక్ష్మణుడు చెప్తుందండి. నీకు ఇక్కడ అయోధ్య లేదని అలా సేవించాడు లక్ష్మణ స్వామి. మామూలు సేవ చేయాలి. ఇదే లక్ష్మణ స్వామి కూర్చిపోయినప్పుడు ఆ యొక్క ఇంద్రజిత్తు ఇంద్రుణ్ణి జయించిన మామూలు ఇంద్రజిత్తు ఆకాశంలో బొబ్బుల్లో ఉంటాడు కానీ ఎవరికి అందుకే ఇంద్రజిత్తు అంటారు. ఎవరన్నారు కొంతమంది పిల్లలు చూస్తే ఇంద్రజిత్తు అంటాడు, రాడు జిత్తులు మాట్లాడు దొరకడు. ఆకాశంలో ఉంటాడు కానీ ఎవరికి కనిపించకుండా బాణాలు వేసుకుంటాడు. లక్ష్మణస్వామి మూర్చిపోయాడు. మూర్చిపోతే రామచంద్రుడు తొడ మీద పండేసుకున్నాడు. తల ఇలా పెట్టుకొని కాళ్ళు ఇలా పెట్టుకుంటే రాముడు కళ్ళని కలుస్తూ ఉన్నాడు. లక్ష్మణ వెళ్ళిపోయేవానైనా నన్ను వదిలేసి ఎంత దూరం నుంచి వచ్చావా? రక్త సంబంధం వెళ్ళిపోతుంది. భార్య ఈ ఊర్లో కాకపోతే ఇంకో ఊర్లో దొరుకుతుందిరా. రక్త సంబంధం ఎక్కడ దొరుకుతుందిరా నాయన? లక్ష్మణ వెళ్ళిపోయావా అని రామచంద్రుడు తొడ మీద పండేసుకొని బాధపడ్డాడు కదా. ఈ రోజు తొడ మీద పండేసుకుంటున్నాడు బలరాముడు. మళ్ళీ ఎంత ఆశ్చర్యంగా చూడండి. ఆనాడు పండేసుకున్నాడు రాముడు, మళ్ళీ ఈ అవతారంలో కూడా పండేసుకున్నాడు. అప్పుడు అక్కడ ఉండేవాళ్ళు వాళ్ళు వచ్చి డాక్టర్స్ ఉంటారు కదండి, డాక్టర్స్ వైద్యులు, అయ్యా నేను కూర్చిపోయి ఉన్నాడు రామచంద్రరావు, ఏం బాధపడ అవసరం లేదు. ఈయన మూర్చికి ఒకే కారణం, 24 గంటల్లో వీళ్ళ కార్యప సంజీవని అనే ఒక విద్య ఉంది. అక్కడ ఒక చెట్టు, ఆ చెట్టు రసాన్ని కానీ పోసి బాగా చెట్లు వాళ్ళు కానీ బాగా ఉద్దేశిస్తే ఖచ్చితంగా ఇక్కడ మళ్ళీ మామూలు చేస్తారని. సరే వెంటనే పిలిచాడు. ఎవరంత గొప్పవాడు? ఇంకెవరు? ఆంజనేయ స్వామి అన్నాడు. భోమస్వామి అన్నాడు. పోయాడు. సందాకిని ఇందాకిని చాలా ఉన్నాయి అక్కడ. ఆయన అక్కడ గొడ్డ తీసుకొచ్చాడు. పైన నిలబెట్టుకున్నాడు ఆంజనేయ స్వామి. ఇలా చేతి పెద్ద మాట హిమాలయాలు. అది చాలా పెద్ద స్టోరీ, అందమైన స్టోరీ చెప్పాలంటే. అన్నిటికీ ఆంజనేయ స్వామి కట్టండి. రామచంద్రుడు కూడా ఆయనకు కూడా ప్రాణదాత ఆంజనేయుడు. లక్ష్మణస్వామికి ప్రాణదాత ఆంజనేయుడు. సీతమ్మకి ప్రాణదాత ఆంజనేయుడు. సుగ్రీవుడికి ప్రాణదాత ఆంజనేయుడు. అందరికీ ఆంజనేయుడు ప్రాణదాత. ఆ కైలాసవాదే ప్రాణదాత. అంటే రామావతారం నరుడు అవతారం కాబట్టి వాళ్ళందరికీ ప్రాణదాత. అందుకే ఆంజనేయ స్వామి ఒకసారి మనసుతో తలుచుకుంటే చాలు. మృత్యు ఆయన కూడా సామాన్యుడు కాదండి. వచ్చింది ఎందుకు వచ్చిందంటే బలరాముడిని పండేసుకొని ఉన్నాడు.
ఇక్కడికి దగ్గరలో ఒక తాటి వనం ఉంది అని చెప్తున్నాడు. అక్కడ తాటి చెట్ల పెద్ద పెద్ద తాటికాయలు ఉన్నాయి, అవి మగ్గి కింద పడిపోతున్నాయి, మంచి వాసన వస్తున్నాయి, తినాలనుంది కృష్ణ అని అర్థం చెప్పారు కృష్ణుడికి. తాటి వనం అని దేవాసుడు అనే యాత్రవాసుడు దేవవాసుడు. అక్కడ ఆ వనానికి దేనుకాసురుడని అతని పేరు. యాత్రవాసుడు అతను గాడిద రూపంలో ఉన్న రాక్షసుడు, కాపాడుతాడు. గాడిద రూపం. గాడిద తాటి పండు తినదు, కాపాడుతా ఉన్నాడు. గాడిదకు తాటి పండు వాసన తెలియదు, కానీ అది ఎవ్వరిని కోరుకోవడానికి రాలేదు. ఎవరిని ఆ తాటి పండు తిననివ్వదు. ఒకవేళ ఎవరైనా తాటి పండు తినడానికి లోపలికి వచ్చినట్లయితే ఇది గబగబా వెళ్ళి వెనకాలకు అనేదంట గాడి. అంటే గుండెల మీద అంటే ప్రార్థించేవాడు. కాబట్టి ఎవ్వరు కూడా ఆ వనంలోకి వెళ్ళేవాడు కాదు. ఈ మాట చెప్పేవాడు అన్నారు, మాకు ఎప్పటి నుంచో ఆ తాటి పండు తినాలనుంది, బలరామ మాకు ఆ తాటి పండు తిని ఆ దుష్టాన్ని కనిపించవా అని అడిగారు వీళ్ళందరూ. అప్పుడు బలరాముడు నీకేం భయం లేదు, నా వెంటనండి అని బలరాముడు చాలా లీల చేసుకున్నాడు. నేను ఒక్కడే దేవుడు కదా, అన్నగా చెప్పడం చేయటం లేదని. బలరాముడు అపారమైన బలవశాలి. అందుకే ప్రభువు బలరాముడు గొప్ప బాలుడందరినీ ఆ తాటిలో తీసుకువెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఒక తాటి చెట్టును పట్టుకుని ఊపాడు. తాటి పండు గలగలగల కింద రాలిపోయాయి. పిల్లలందరూ బలరాముడు తాటి పండుని ఇప్పించాడు, ఎంతో సంతోషంగా వాటిని తినేస్తున్నారు. కానీ దాన్ని అర్థవాసుడు చూశాడు. ఎన్నాళ్ళ నుంచి తాటి పండు ఎవరో తినకుండా కాపాడారు, ఈ వేళ ఈ పిల్లలు వచ్చి తాటి పండుని తినేస్తున్నారు అని వాడు వెంటనే గాడి రూపంలో వచ్చి బలరాముడు గుండెల మీద ఒక పలుకుతాడండి, వెనక కాలంలో అన్నాడు. అయితే అర్థవాసుడిని రెండు కాళ్ళు ఒసి పట్టుకుని వాడిని గిరగిరా తిరిగి తాటి వేసుకుంటాడు. ఒక తాడి చెట్టు వేసుకుంటాడు. ఒక తాడి చెట్టు వేసుకుంటే ఇది తాడి చెట్టు పడిపోతే ఇప్పుడు చూడండి అన్నమయ్యాడు పట్టుకున్నాడు. ఒక తలత్రము దాగి వైవనది కంపోద్రిక్తమై తుల్లి వేరొక తలత్రముపై పడి నదియు అయ్యు గ్రాహకుని నిల్వ కొండుక తలత్రముపై పడన్ విరిగి ఇట్లుండుపై తాల వృక్షకములు ఊరే ప్రచండ పాదుతము దాకములు చంద్రములను. ఒక తాడి చెట్టు మీద ఈయన కరకరా తిప్పి ఆ గాడిలో ఒక తాడి చెట్టుకుంటే ఆ తాడి చెట్టు ఇంకో తాడి చెట్టు మీద పడి అక్కడ మొక్కలు పోయేది చెప్తున్నాడు ఆయన. ఈ గాడిని పట్టుకుని విసిరితే అది వెళ్ళి ఒక తాడి చెట్టు మీద పడింది. ఆ గాడిని తప్ప ఆ తాడి చెట్టు వెళ్ళి ఇంకో తాడి చెట్టు మీద పడింది. దాని విసురుకి ఆ తాడి చెట్టు వెళ్ళి మరొక తాడి చెట్టు మీద పడింది. పెద్ద గాలి వస్తే ఎలా పడిపోతాయో అక్కడ తాడి చెట్లన్నీ కూలిపోయాయి. ఒక తాడి చెట్టు మీద ఒకటి పడితే మొత్తం పెద్ద చాలా పెద్దదా వనం. హాయిగా పిల్లలందరూ ఆ తాటి పళ్ళు తినేశారు. గాడిద రూపంలో ఉన్న రాక్షసుడు మరణించాడు. ఈ గాడిద కోలేని పిల్లలు ఉన్నాయి. మా నాన్నగారిని ఎవరో సంహరించాలని ఈ పిల్లగాడిలన్నీ కృష్ణుడి మీదకి బలరాముడి మీదకి దారి వచ్చాయండి. వస్తే దారములే వస్త్రములైనటువంటి భగవంతుని యందు జగత్తు ఉన్నది. అంటే దారములే వస్త్రములు. ఈ దారం లేకపోతే ఈ వస్త్రం తయారు కాదు కదండి. అన్ని దారాలతోనే వస్త్రం తయారవుతుంది. ఈ జగత్తంతా భగవంతుని యందే ఉంది. మనందరం కూడా భగవంతుల్లో ఉన్నామని, ఏదో తిరుగుతున్నాం వెళ్ళిపోతున్నామని కానీ భగవంతుని యందే ఉన్నాం. ఈ గొడవ అయితే అన్ని అన్ని భగవంతుడే ఇక్కడ ఇలా ఉంటాడు. భగవంతుడు ఇవన్నీ తిరుగుతా ఉంటాయి, పోతా ఉంటాయి, వాటి ఇష్టం వెళ్ళిపోతుంటాయి, బయట వస్తుంటాయి, పోతుంటాయి. ఎంత సృష్టి చేస్తున్నాడో ఆశ్చర్య కృష్ణ పరమాత్ములు లీల. అటువంటి పరమేశ్వరుడికి ఎన్ని గాడిదలు వస్తే మాత్రం వాటిని చంపడం ఉంటుంది. బుడగలు ఎన్ని ఉన్నప్పటికీ వాటిని ఉప్పు అని ఉద్దేశిస్తే మొత్తం బుడగలన్నీ వెళ్ళిపోతాయి. బలరాముడు ఆ గాడిదలన్నింటినీ అవలేలుగా చంపివేశాడు. ఆ పిల్లగాడిని కూడా. ఈ లీల చాలా చిన్న లీల, కానీ భాగవతంలో ఈ లీలను శ్రీకృష్ణ పరమాత్ముడు చేయలేదు. ఆయన చూస్తూ ఉన్నాడు. అన్నగారిని పొగిడాడు, బాగా పొగిడి పండేసుకొని అన్నగారు సేద తీర్చుకున్నాడు. ఈ పిల్లలందరూ వచ్చి చెప్పారు, వెళ్ళిపోయాడు. దీనిని బలరాముడితో చేయించాడు. ఈ పనిని
పంపించాడు అనేది ఇక్కడ మనం భాగవతంలో తెలుసుకోవాల్సింది. పుట్టుకతో మనంతటా మనం ప్రయత్నం చేయకుండా అలవడే గుణం ఉంటుందండి. దాని పేరు లోపము. మనం ఏమైనా ప్రయత్నం చేయాలో లోపగుణానికి అవసరం లేదు. దానికి తెలియకుండానే వచ్చేస్తుంది మనకి లోపగుణం, ఉత్పన్నా వచ్చేస్తుంది. దానిని ఎవ్వరూ నేర్పక్కర్లేదు. అది మనిషికి సహజంగా ఉండే స్వభావం. మామిడి చెట్టుకి నీరు పోస్తే అది మామిడికాయ ఉంటుంది. కానీ తాను కాయించిన కాయలో ఒక్క కాయనైనా మామిడి చెట్టు తినదు. తినదు. అది రాత్రనక పగలనక అలాగే కాస్తూనే ఉంటుంది, ప్రభావం నిలబడే ఉంటుంది. కానీ ఒక ప్రవాహం ఉందండి. ఒక ప్రవాహం పోతూ ఉంటుంది. రాత్రనక పగలనక కూడా ప్రవాహం పోతూనే ఉంటుందని, పోతూ ఉన్న నదిలో దానం వేస్తుందని నది తన నీళ్లు తాను ఒక చుక్క తాగదు. దాని మీద దానం వేస్తుందా? అట్లే మామిడి చెట్టుకి ఆగేస్తుంది ఒక్క మామిడి పండుగ తినదు. ఆవు ఎక్కడికో వెళ్ళి గడ్డి తిని పాలు తయారు చేస్తుంది. బాగా మనం చూడాలి. తన పాలను తీసుకువెళ్ళి ఆవు దగ్గరికి వెళ్తే అది వాసన చూసి వదిలేస్తుంది తప్ప ఒక్క చుక్క పాలను కూడా త్రాగదు. ఈ ప్రపంచంలో తనవి కానివన్నీ తెచ్చుకొని దాచుకునే దుర్మార్గమైన బుద్ధి ఎవరిదంటే ఈ మనుషులు ఒక్కడే. ఏ రుచిని కూడా ఉచితంగా తెచ్చేసుకుంటాడు. ఇది మనకి మట్టి లాంటిది అని మనం అనుకున్నాం అనుకో, అది బంగారమైన మట్టే మన వస్తువు కాదని. అదే భగవంతుడు చెప్పేదాన్ని. పశువులు, పక్షులు, చెట్లు అన్ని ఇతరుల కోసమే జీవిస్తాయి. తమకి అని వాటిని దాచుకోవడం చేస్తానండి. చెట్టు ఎంత ఎండలో నిలబడి తన కింద కూర్చున్న వారికి నీడనిస్తుంది. కానీ మనిషికి మాత్రం పుట్టుకతో లోపం వస్తుంది. ఈ లోపంలో మీరు ప్రయత్నంగా నిరసించకపోతే దానికి అంతు ఉండదు. వెళ్ళిపోతున్న లోపం. తృప్తి అనేది తన మనసులో కలగాలి. ప్రతి ఒక్క చిటి ఒకసారి కాల్చుతుందండి. కానీ చింత నిరంతరం కాల్చుకుంటుంది. చింతన అనేది నిరంతరం కాల్చుకోండి. ఏదో బాగుపడి ఇంట్లో పడి ఇలా చింత చేసుకో ఉన్నాడు. ఏదో బాగుకుంటాడు. ఇక అదే చింతన. వృద్ధాప్యంలో ఈ చింత మరీ ఎక్కువైపోతుంది. పోయి అది ఎక్కువైపోకుండా ఉండాలంటే మనిషి ప్రయత్నపూర్వకంగా ఈశ్వరుడు వైపు తిరగాలి. ఎవరు తిరుగుతున్నారు? మీరు తిరుగుతున్నారు. ఎవరికొంది ఇప్పుడు తిరగడం లేదు. అదే భగవంతుడు చెప్పాడు, కలియుగంలో చెప్పేవాడికే వినేవాడు ఉన్నాడా, వినేవాడికే చెప్పేవాడు ఉన్నాడా? కలియుగ పరిస్థితి ఒక్కడే ఉన్నా చాలు. భాగవతం ఎప్పుడూ లేదు. వాడికై వాడు వింటే చాలు. వాడు అక్కడే పుట్టిపోతాడు. అదే ఈ భాగవతం అంటే సామాన్యమైనది కాదు. వేరే కథలన్నీ లేదు, ఈ భాగవతం వేరు. అందుకే వ్యాస మహర్షికి 18 అష్టాదశ పురాణాలు రాశాడు. దేవి భాగవతం రాశాడు. ఏదేదో రాశాడు. ఆయన మహాభారతం రాశాడు. ఇవన్నీ రాశాడు. రామాయణం వాల్మీకి రాశాడు. ఈయన ఎంత రాసిన ఆయనకు ఆనందం లేదు. ఏమంటే పురాణాలంటే పరమేశ్వరుడు చేశాడు, దేవి భాగవతం చేశాడు, ఇవన్నీ ఉంటాయి కాలంలో. స్కంద పురాణం ఏంటి? కానీ లీలలు అనేది అన్నింటి ఉండవని ఆయన అర్థంగా తలపడుకొని కూర్చోబడ్డాడు. చిత్రం చేసి నాలుగు వచ్చాడు. అసలు రాయవలసిందే రాలేదు, ఎందుకు చర్చ చేసుకున్నాం అన్నాడు. ఏం రాయలేదు. అసలు భగవంతుడు గుణాలే రాలేదా అన్నాడు. భగవంతుడి గుణాలు భారతంలో కనిపించమని ఎక్కడ కనిపించవు. వచ్చాడు, పాండవులతో తిరిగాడు, వాళ్ళకి రాజ్యాలు ఇస్తే ఇటువంటి ఉంటాయి. ఈ భాగవతంలో ఇవన్నీ దొరుకుతాయి. దీంట్లో మనకి మన పరమాత్మ ఏంటో చూపిస్తాడు భగవంతుడు. అంటే భాగవతం దశమస్కందం వినండి అంటారు. ఆ దశమస్కందం వింటే చాలు భగవంతుడు చేరుకునే దానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా ప్రయత్నపూర్వకంగా ఈశ్వరుడు వైపు తిరగాలి. అలా తిరగకపోతే మనసుకి ఆలంబనం మనిషి వెతికేసుకుంటుంది. ఎప్పుడు ఐశ్వర్యం గురించో, పిల్లల గురించో, వారి అభివృద్ధి గురించో, మరొక దాని గురించో ఎప్పుడు చింతించడం వదిలిపెడుతుంది. ఇది 100% కరెక్ట్. నువ్వు ముసలి వయసులో చింతించి ఏం చేస్తావు? నువ్వు డాక్టర్వే, ఇంజనీర్ సంపాదించు 70-75. నువ్వు చనిపోయినాడు సంపాదించవయా? ఎవరున్నాడు? సంపాదించు అని చెప్తున్నాడు. ఈశ్వరుడు అయినా కాసేపైనా మనసు పెట్టు అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు.
తిరగలేనిది. అలా తిరగకపోతే మనసుకు ఒక ఆలంబనను మనిషి వెతుక్కుంటూ ఉంటుంది. మనసే భగవంతుని వైపు తిరగకపోతే అది ఏదో ఒకటి ఎత్తుకుంటుంది పోయి. అందుకే దానికి ఏదో ఒకటి పెడుతూ ఉండాలి మేత. అయితే దాని వలన ఎలా అంటే చింత మొదలుపెట్టినప్పుడు ఒక బాధ కలుగుతుంది. ఏదో ఇంకా చేయలేదని ఏడుస్తూనే బాధపడుతూ ఉంటాడు. ఇటువంటి లోపగుణం చేత నరకం వస్తుంది. భార్యా బిడ్డలను పోషించడానికి ధనార్జన చేయాలని ఉత్తరం చెప్పలే. ఎక్కడ శాస్త్రంలో మీరు ధనార్జన చేయొద్దు అని చెప్పలేదండి. ఎక్కడా చెప్పాలి చేయండి ధనార్జన. దాన్ని చెప్తున్నాడు. దానిలో కొంత నిలువ చేయాలి. దానిని శాస్త్రం ఎప్పుడు తప్పట్లేదు. మనిషి సంపాదించిన పుణ్యఫలమును భార్య పిల్లలు అందరూ పంచుకుంటారండి. కానీ పాప ఫలమును మాత్రం ఎవ్వరూ పంచుకోరు. పాపఫలాన్ని ఎవ్వరూ పంచుకోరండి. దానిని వాడే అనుభవించాలి. నేనే అనుభవించాలి నేను చేసిన పాపాన్ని. అటువంటి పాప ఫలితములను పొందకుండా ఉండాలంటే పుణ్య కార్యక్రమాలను చేయాలి. ప్రయత్నపూర్వకంగా అర్హులైన ఇతరులకు పెట్టడం అలవాటు చేసుకోవాలి. ఏం చెప్తున్నాడు? అర్హులైన వారికి పెట్టమంటున్నాడు. అంటే ఎవరైనా కావచ్చండి. ఆయనకు కొన్ని 100 కోట్ల డబ్బులు ఉండదు. ఆయనకి పెట్టేదానికి ఎవ్వరు లేదు. అవసరమైతే పక్కింటి ఎవరైనా తెచ్చి తినండి అని పెడితే అది అర్హుడే. ఎందుకంటే ఆయన చేసుకోలేదు, చేతలేదు. కొన్ని కారణాల వల్ల అలాగే ఉంటుంది. ఎందుకంటే దానికి మనం చెప్పలేము. ఎంతమంది 10 మంది 12 మంది పిల్లలు ఉన్నా కూడా ఒక్కడ ఈయన ఎంత బాగా చూసుకుంటాడో జీవితంలో అసలు ఒక వ్యక్తి గురించి చెప్పాలంటే ఎవరి గురించి అవసరం లేదండి. ఒక పెద్ద సినిమా యాక్టర్ ఆయన స్టోరీ మీ చదువుతారు. ఆయన పాపం కొత్త సినిమా వచ్చినప్పుడు ఆయన్ని బుక్ చేసుకుంటే ఆయన ఇంటికి వెండి పెద్ద బాక్స్ అన్నిగా స్వీట్ తెచ్చిస్తే ఆయన ఇంట్లో వెండి బాక్సులు ఒక్కొక్కటి 2 కేజీలు పెట్టే బాక్సులు ఉండేవి. ప్రతి పిల్లవాడింటికి ఆయన స్వయంగా పెట్టి కారు ఇచ్చి వాళ్ళ ఊరికి ఇంటికి పంపించారు. అవి వాళ్ళు తీసుకోపోయి పని వాళ్ళకి తీసుకున్నారు. ఎంత చేరటారు ఏమిస్తే ఈయన ప్రేమ ఇచ్చిన పని వాళ్ళకి తెలిసిందే. పని మాట్లాడేది మొత్తాన్ని పంచుకుంటాడు. ఆయన ఎవరైనా చూడగలిగారా? ఎవరైనా కావచ్చు, యాక్టర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, చూడండి ఎవరు చూడాలి. తినేదానికి కూడా లేదు. ఆయన ఒక్కొక్కసారి చేసుకుంటున్నాడు. అంటే అర్థం చేసుకోండి ఎలా తిన్నా ఎలా చేసినా. అందుకే చివరి వయసులో మన జీవితం అనేది తెలిసిపోతుంది. వయసులో ఉన్నప్పుడు ఏంటంటే నరాలు బాగుంటాయి, బలం ఎక్కువగా ఉంటుంది, రక్తం ప్రవహిస్తుంది, ఎంత సమస్య కాదు. ఎవడైనా తక్కువ వేస్తాడు. వయసు అయిపోయిన తర్వాత దాని విషయం. అందుకే ఈశ్వరుడు వైపు దాన్ని తిప్పగలిగితే నేను రక్షిస్తాడు. ముసల వయసులో ఉన్నాక కృష్ణుడే వచ్చి నేనున్నా నీ ఎదుగా తెప్పించి పట్టుకొని తీసుకెళ్తాడు. ఇదే భాగం. దీన్ని వినండియా, దీన్ని చూడండియా చెప్తున్నాడు భగవంతుడు. అయితే అటువంటి పాప ఫలితాన్ని పొందకుండా ఉండాలంటే మంచి పుణ్య కార్యక్రమాలు చేయాలి. అరుపులైన వారికి మాత్రం పెట్టి అలవాటు చేసుకోవాలి చెప్తున్నాడు భగవంతుడు. త్యాగం చేత మోక్షమును పొందవచ్చు. త్యాగం చేత కూడా మోక్షాన్ని పొందవచ్చు. కృష్ణార్పణ. కృష్ణుడే ఒక రోజు నీ దగ్గర చేయి ఆపుతాడేమో. కృష్ణార్పణ అయిపోయింది నీ జీవితం. ఒకరు పరమాత్ముడు నిన్ను ఉద్ధరించాలనుకుంటే, నీకు ప్రేమ ఉంటే ఏదో ఒక రూపాల్సిపడండి వచ్చి చేద్దాం. లేకపోతే ఏదో ఒక రూపాల్సిపడు. పరమాత్ముడు సామాన్యుడుగా కృష్ణ పరమాత్ముడు అంటే ఆయన ప్రేమకే లొంగిపోతాడు కానీ ఇంకా దేనికి లొంగడండి భగవంతుడు. ఈ విధంగా స్వార్థమ చేత నరకమును పొందుతారు. మనకు ఉన్న దానిలో ఎంతో కొంత ఉదారంగా దానం చేయాలి. లేకపోతే వచ్చే జన్మకు మీ ఖాతాలో మీ పుణ్యం ఉండదు. నిల్ బ్యాంక్ బ్యాలెన్స్. ఈ లోపం పిలుచుకుపోవడం మీ అంతటా మీకు రాదు. అది పోవాలంటే నా అంతటా నాకు రాలంటే లోపం వచ్చిందండి. లోపి అంటే సామాన్య విషయం కాదు. మహాపురుషుల జీవితంలో ప్రయత్నపూర్వకంగా చూడాలి. మహాపురుషులు ఏమేం చేశారనేది 10 మందికి సేవ చేయడానికి ఎవడు ముందుకు వస్తున్నాడో వారిని స్వార్థం లేకుండా పోడడంలో వెలుపతి వేయకూడదు. ముందుకు వచ్చేవాడిని ఇప్పుడు కూడా స్వార్థం లేకుండానే మంచి పనులు చేస్తామని చెప్పాలి. అందుకే కృష్ణ భగవానుడు బలరాముని స్తోత్రం చేశాడు. ఈరోజు బలరాముని అంత స్తోత్రం చేశాడంటే అబ్బా నీలాంటి గొప్పవాడు లేడని.
విరిగిపోతుంది. 10 మంది కోసం బ్రతకడం అలవాటు అయిపోతుంది. 10 మంది కోసం కాదండి, ప్రతి జీవి కోసం బ్రతకడం అలవాటు అయిపోతుంది. ఎందుకంటే ఎన్నో జీవరాశులు ఉన్నాయి. భగవద్గీతలో చెప్తున్నాడు, ప్రకృతాత్మగా ఉన్న అన్ని జీవరాశుల్లో నేనే ఆవరించబోయాను. వాళ్ళ స్థితి, వాళ్ళ పుట్టుక, వాళ్ళని తీసుకెళ్ళేది నేనే అర్జున అని ఒక అర్జునుడు చెప్పేశాడు భగవంతుడు. మరి అన్ని జీవరాశుల్ని ప్రేమిస్తే నన్ను ప్రేమించేసినట్టు అర్జునుడు చెప్తున్నాడు. ఈ విధంగా భగవంతుడు లీలలు ఎలా జరుగుతూ ఉంటాయండి అంటే చూడండి, మరి ఆ లోపగుణం అంటే అందరికీ ఉంటుందండి, లేదు అనే దానికి లేదు, ఎప్పటికైనా ఉంటుంది లోపం. ఆ లోపగుణం అనేది వెళ్ళిపోయిందనుకో, నువ్వు పెట్టుకు ఉంటే ఆ లోపగుణం పోతుందండి. ఏదో ఒకటి ఎంతమంది పెట్టుకో ఉంటారు, ఏదో ఒక శాంతంలో వ్యాధి చేసుకుంటే ఏదో కృష్ణార్పణం. ఏది చేసినా కృష్ణార్పణం, రామార్పణం, లేకపోతే శివార్పణం, లేకపోతే దుర్గామాత, లక్ష్మీమాత, మీరు ఏదైనా అనుకోండి, అన్ని కృష్ణుడే. దూరంగా వెళ్ళే బదులు దగ్గరికి వెళ్ళొచ్చుగా. కృష్ణ అనుకుంటే దగ్గరికి వెళ్ళిపోతాం. మళ్ళీ రామార్పణం, శివార్పణం అంటే కొద్ది దూరంగా వెళ్ళాలి, మళ్ళీ వచ్చి కలుసుకోవాలి. డైరెక్ట్ కృష్ణుడు ఛానల్ ఉన్నప్పుడు ఆ ఛానల్ డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. అది కృష్ణ ఛానల్ అంటే అలా ఉంటుందండి. కృష్ణ అంటే ఛానల్ డైరెక్ట్ ఏడుకోవడం దగ్గరికి, వెంకటరమణ దగ్గరికి, కృష్ణ ఆనంద నిలయం. కృష్ణ అంటే ఆనందం అండి, అందుకే కృష్ణ అంటే ఆనందం. ఎప్పుడు ఆనందంగా ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు. ఏడుకోవడం ఎప్పుడైనా నవ్వుకుండా ఉన్నాడా, చెమట బట్టి ఆయన ఎప్పుడు ఆనందంగా ఉంటాడు కృష్ణ పరమాత్ముడు. దానికోసం కృష్ణ పరమాత్ముడిని మనసులో తెలుసుకోవడమే కార్యవర్తనం. ఈ విధంగా పరమాత్ముడు ఎన్ని లీలలు చేస్తున్నాడో చూడండి. అందుకే మనస్సుని ఒక ఆలంబన ఉండాలండి. ఏది ఆలంబనం లేదు, అది వెతుక్కుంటుందండి. అంటే దానికి రకరకాలుగా ఉంటుంది మనసు. ఏదో వెతుక్కొని ఆ పాడు పనులు లేకపోతే ఎక్కడికో ఇరిగిపోదు, ఇరిగిచ్చేస్తుంది మనల్ని. అది ఇరిగిపోదు, అది బాగానే ఉంటుంది. దానిపై మన అదిరిపోయే దానికి ఇరిగిచ్చేస్తుంది, ఇరిగిచ్చేసి అది బయట చేస్తుంది, కానీ బయట. కనుక మనసుకి ఏదో ఒక ఆలంబన ఇవ్వాలంటే ఇటువంటి ఆలంబన ఇవ్వాలి. వెళ్ళిపోతామంటే ముసలి వయసులో ఉండవు, ఎంతకాలం ఉంటామని వెళ్ళిపోతాం. వెళ్ళిపోవడం అనేది ప్రతి ఒక్కరికి సహజమే. ఏ జీవరాశికైనా వెళ్ళిపోయే ముందు నువ్వేం చేయాలి అని ఆలోచన చేసుకోవాలి. భాగవతం నేనేది చేయలేనయా, ఏది చేయలేకపోతే భాగవతం వేయను, అదే నీకు దాన్ని తీసుకెళ్ళాను. నీ దగ్గర ఉంటే నేనేం చేయను, ఎవరు పెడతావు హాయిగా భాగవతం. నేనేం పెట్టలేదు కృష్ణ, నా చేయి రావడం లేదు. నిజంగానంటే అబద్ధం చెప్పలేదు. కూర్చొని మా స్వంత నాతో పుట్టిన అక్కగారు ఉన్నారండి, ఆమె కొడుకులు ఇద్దరు అమెరికాలో ఉన్నారు, బ్రహ్మాండమైన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, మోడల్. కానీ మా అక్కగారికి ఎవరికని ఏమంటే నాకు పెట్టని బుద్ధి కావడం లేదు అమ్మాయి, ఎవ్వరికి ఎవరు బుద్ధి కావడం లేదంటారు. నీకు భగవంతుడు అలా చేశారమ్మా, నేనేం చేస్తానని మనసులో అనుకోని ఇక్కడ చూసుకుంటాడు. ఎప్పుడన్నా ఇక్కడ పోయి ఒక 1000 రూపాయలు అడగదు, ఇష్టమో ఇల్లు అని అడగడం కూడా అడగడం. ఎందుకంటే నాకు బుద్ధి కావడం లేదనుకో, నా బుద్ధి వెళ్ళిపోతుంది. పోతారు, నమస్కారం చేసుకోలేదు, వచ్చేస్తారే అంటే వాళ్ళ తప్పు కాదండి. వాళ్ళని భగవంతుడు ఇబ్బంది పడు, వాళ్ళని ఇబ్బంది పడు. దాచి 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 మనం చిన్నప్పుడు చదువుకున్నాం చూడండి. ఒక పిసినారి కుటుంబం, ఒక ఆయన రోజు దాచి దాచి బంగారం ఒక చెట్టుకెళ్ళి దాచి పెట్టాడు. దానికి రోజు ఎవరు లేకుండా పోయి పెట్ట మధ్యాహ్నం పోగొట్టడం, చూసుకోవడం, మళ్ళీ దాంట్లో పెట్టుకోవడం, మళ్ళీ కావాలి. మళ్ళీ ఇదే పనిలో ఉన్నాడు. చిన్నప్పుడు చదువుకున్నాం. ఎవడో చూశాడు వాడు, ఈ ముసలాడు రోజు మధ్యాహ్నం ఎదుగుపోతున్నాడు, ఎండపోతున్నాడు. నాకు తీసుకోలేదు, చూస్తే చిన్న చెట్టు దాచి పెట్టుకున్నాడు, గుంత తవ్వుకున్నాడు, తీసుకున్నాడు గుంతలో నుంచి. మళ్ళీ అన్ని తీశాడు, బంగారు గింగారు అన్ని తీసుకున్నాడు. మళ్ళీ దాంట్లో పెట్టేసి మళ్ళీ ఏం తెలియకుండా పట్టేసి దానికి వచ్చు మొక్క ఏదో ఒకటి పెట్టించాడు గుర్తుగా. ఓహో ఏదో అనుకున్నాడు. ఇంటి పోతానే వెంటనే మొక్క కూడా తీసుకొని దాన్ని రాళ్ళు పెట్టేసి మళ్ళీ మొక్క పెట్టించాడు. ఈడు మళ్ళీ చూసాక అన్ని రాళ్ళు అయిపోయింది. పిసినారు వాళ్ళ కథ అలాగే ఉంటుందండి. మనం చెప్పేది కదండి, చిన్నప్పుడే చదువుకోవడం. కనుక అందరి చేత భగవంతుడు పెట్టని కూడా ఇవ్వని కూడా, అది ఇవ్వాలన్నా కూడా ఇది భాగవతం. భగవంతుడు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు వాళ్ళ యొక్క సంస్కారం వల్లే వస్తుంది, కానీ లేకపోతే రాదండి. ఒక ఇంట్లో 10 మంది ఉంటే ఒకటి దానం చేయొచ్చు, ఒకటి దానం చేయకూడదు. వాడి కర్మ వీడి కర్మ ఇది, ఎవరి కర్మానుసారం వెళ్ళిపోవాల్సిందే. అదే పరమాత్ముడు చెప్పేది. ఎందుకంటే ఆనందం ఏమవుతుందని ఇక్కడ
ఉందంటే ఎంత ఆనందం అండి, ఎంత ఆనందంగా తింటారండి నిజంగా. కలియమంతరము ఒకనాడు కృష్ణ భగవానుడు గోపబాలుడితో అంతా కలిసి ఆ యొక్క సరస్సు ఒడ్డున వెళ్ళి కూర్చున్నాడు కృష్ణ పరమాత్ముడు. ఆనాడు బలరాముడు కృష్ణుడితో రాలేదు, బలరాముడు ఒకటి రాలేదంట, ఇంటి వద్దనే మునిగిపోయాడు. దాన్ని కాళింది మడుగు అంటారు. అది యమునా నదిలో అంతర్భాగం. ఈ పిల్లలందరికీ దాహం వేసింది. అప్పుడు కాళిందులో ఉన్న నీరు తాగారు. తాగగానే పిల్లలందరూ మరణించారు. ఆవులు, దూడలు, ఎద్దులు అన్నీ మరణించాయి. వెంటనే పరమాత్మ కరుణ దృష్టితో చూశాడండి. అప్పుడు ఆ పిల్లలందరూ నిద్రపోయినట్టుగా లేచి కూర్చున్నారు. ఆ నీళ్ళలో నుంచి ఎప్పుడు బుడగలు వస్తూ ఉంటాయి, ఆ నీళ్లు ఉడికిపోతున్నట్టు ఉంటాయి. ఆ నీటి నుండి పైకి లేచిన గాలి పీల్చినంత మాత్రం చేత పైన ఎగురుతున్న పక్షులు కూడా మరణించి ఆ గాలి మడుగులో కడిగి చనిపోతూ ఉంటాయండి. ఈ నీళ్లు ఎందుకు ఇలా ఉన్నాయి అని వాడు అడిగారు. ఆ దరిదాపుకి ఎవరు పోయేవాడు కాదు, కానీ కృష్ణ లీలలు చేయాలి కదా, అందుకోసం వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీరు ఆ యమునా నదికి వెళ్తే యమునా నది ఎక్కడో ఉంటుందండి, ఖాళీ మనకి ఇక్కడ ఊర్లో ఉంటుంది. అంటే ఒక 100 అడుగులు 200 అడుగులు దూరం ఉంటాయి, ఎక్కడ ఉంటుంది. ఆ రోజు ఖాళీ నది చాలా అంతర్భాగంలో ఉంది. యమున వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పటికీ మనం చూడవచ్చు అక్కడ. ఇప్పటికీ ఆ చెట్టు ఉంది అక్కడ. హరే రామ హరే కృష్ణ. ఇప్పటికీ అక్కడ ఒక చెట్టు ఉందండి. ఆ చెట్టు పేరే అమ్మవారి లలితా పరాభక్తానిగా ఉండే చెట్టు. ఆ చెట్టు మీదకి కృష్ణ పరమాత్ముడు ఖాళీగా మడుగులో దూకాడు. ఇప్పటికీ 5000 సంవత్సరాల నుంచి పెద్ద మాను. ఆ మాను కూడా మనకి సినిమాలు చూస్తున్నాడు, వంగి ఉంటుందండి, మడుగులో వంగి ఉంటుంది. ఆశ్చర్యం వేస్తుంది. దాని మీద ఎప్పుడో గరుడు అమృతాన్ని వేసిపోయాడు. ఆనాటి చెట్టు చాలా పెద్ద చెట్టు. కదంబ వృక్షం దాని మీద, కదంబ వృక్షం మీద ఉంటాడు స్వామి. ఆ చెట్టు మీద దూకాడండి. దానికి కారణం ఎప్పటి నుంచో ఆ మడుగులో ఖాళీగా కనబడే 3 తలలో కలిగిన ఒక పెద్ద నల్ల తర్వాత ఆ మడుగులో కొనుక్కోవడం. దానికి అనేక మంది భార్యలు, ఎందరో బిడ్డలు, అది ప్రాణులు పట్టుకుని హింసించి తింటూ ఉంటుంది. అక్కడికి వచ్చిందని తీసుకోపోయి తినేసి పడుకుంటూ ఉంటుంది. తన విషమనంతటిని ఆ నీటిలో కుదురుతూ ఉంటుంది. అందువలన ఆ నీరంతా విషపూరితమైపోయింది. అప్పుడు కృష్ణుడు మీరందరూ మరణించడానికి ఇది కారణం. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి అని కృష్ణ పరమాత్ముడు వెళ్ళలేకపోతున్నాడు. భగవంతుడు కటి చేలంబు బిగించి పింఛమను చక్కంగొప్పు బంధించి దోస్తట సంసాఫలం ఆచరించి చరణ ధ్వంబు గీయించి తత్కుట శమగ్రము మీద నుండి ఉరిగని గోపాల సింహంబు ఇది దిక్తటములు రోయ హృదంబులో భువంబ పారం భంగుడంబుగన్. సరే, ఈ విధంగా కృష్ణ పరమాత్ముడు తాను కట్టుకున్న పంచెను మోకాళ్ళ మీద తీశాడు. ఇక్కడ దాకా చిన్ని కృష్ణుడు కాదండి, చిన్ని పంచె ఉంటుంది కదా, బిగగట్టాడు, నడు బిగించాడు. ఆ నెమలిక కూడా చాలా గట్టిగా బిగించాడు, ఊడిపోతుంది అని. 2 పాదములు నేలపై గట్టిగా తాకించి ఒక్కసారి పూగాడండి. అక్కడే ఒక కడిగి చెట్టు ఉన్నది, దానిని కదంబ వృక్షం అంటారు. కృష్ణుడు ఆ చెట్టు మీద ఎక్కాడు. నా వాటితో తన జన్మ ధన్యమైపోయిందండి. ఆ చెట్టుకి తనంత ప్రాణి మరొకటి లేదని ఆ చెట్టు అనుకుంది. క్రింద ఉన్న మడుగు కూడా ఈ వేళ శుభ్రంగా అవుతూ ఉందండి. గోపాల బాలుడుగా ఉన్న కృష్ణ పరమాత్మ ఆ మడుగు నీళ్ళలో ఒక సింహం దూకినట్టు పైనుంచి దూకాడు. ఒడ్లో పెట్టుకున్నాడు, పిల్లలు కూడా పెట్టుకున్నాడు. ఈయన నీళ్ళలోకి దూకగానే పెద్ద చప్పుడు వచ్చింది. ఇంతలో నీళ్ళలో ధ్వనులు వినిపిస్తున్నాయి. అసలు ఈ మడుగును చూసేసరికి అందరూ భయపడతారు. ఇలాంటి మడుగులోనికి దూకడానికి ధైర్యం ఎవరికి లేదు అని సాక్షాత్తు కాళీయుడే చూశాడట. నా మడుగులోకి ఎవరుకున్నా ఇంత ధైర్యం అని. 100 పడగలు విప్పి అందులో తేలుకు ఆడుకుంటూ చిరునవ్వులు నవ్వుతున్న చిన్ని కృష్ణుడిని చూశాడు. ఒకసారి మనం చూస్తే ఆశ్చర్యం. ఆ మడుగు ఎలాంటి మడుగు గారంటే చాలా లోతుండేదంట. అక్కడే ఆడుకుంటూ లోనకపోతూ పైకి వస్తూ ఆడుకుంటుండేవాడంట నీళ్ళలో. ఈ పిల్లవాడికి ఎంత ధైర్యం!
కృష్ణ పరమాత్మ సుఖదత్తి పడిపోయాడు. అప్పుడు కాళీయుడు తన దీర్ఘమైన శరీరంతో కృష్ణ పరమాత్మను చుట్టేసి ఊపిరాడకుండా చేసేసాడండి. ఒడ్డున ఉన్న గోపాల బాలుడు భయంతో పరుగు పరుగున వెళ్ళి కృష్ణుడికి ప్రమాదం వచ్చిందని చెప్పేశారు. అంటే ఈలోగా బృందావనంలో ఉత్పాదములు కనబడ్డాయి. ఉత్పాదం అంటే మరి విజయవాడ ఉత్పాదన భయంకరమైన ఉత్పాదం బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పినట్టు ఊళ్ళో ఊసుకుపోతే నాయన అన్నాడు. ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉన్నదండి. 70 ఏళ్ళ అంటే ఇది కూడా సాగరములో పడపానలం పుట్టి ఊళ్ళు ఊళ్ళే తుడుచుకుపోయేను అని రాశాడు ఆయన కాలజ్ఞానంలో. సాగరంలో పడపానం అంటే అగ్ని పుట్టింది. అగ్ని పుట్టినప్పుడు సముద్రం పొంగిపోతుంది. అదే పడబాణం అంటారు. ఈ విధంగా నేను వచ్చింది కూడా పడబాణం ఎవరికి తెలియదు, ఎట్లా వచ్చిందో తెలియదు, ఎట్లా పోయిందో కూడా తెలియదు. మనం ఇంకా ఇక్కడ నేలలో లేకుంటే ఆ భగవంతుడికి ఎన్ని నమస్కారాలు తీసుకోవాలా, వాళ్ళందరికీ కూడా భగవంతుడు సహాయం చేయమని మనం కోరుకోవడమే. కృష్ణపరమాత్మని అందుకంటే మనం ఏం చేయగలమండి? ఈ విధంగా మొలకలు పడుతూ ఉన్నాయంటే ఆకాశం నుంచి చీకటి ఆవరించింది. దుర్నిమిత్తములు కనబడుతున్నాయి. ఏమి జరిగిందోనని భయపడుతున్నాడు. కృష్ణుడు కనబడలేదు. కాళీయమడుగులోని నీటిలో దూకాడన్నారు. కృష్ణుడు కోసమని గోపాలబాలుడు, గోపకులు, గోపకాంతలు, యశోద, నందుడు అందరూ పరుగుపరుగున పరిగెత్తుకుంటూ వెతుక్కుంటూ వచ్చారంట. చూస్తే కృష్ణుడు కాళీయమడుగులో పాము చేత చుట్టబడి పడిపోయి ఉన్నాడు. పడిపోయి ఉన్నాడు కృష్ణ పరమాత్మ. అయితే దాన్ని చూడండి, వాళ్ళ భక్తికి ఒక నిర్వచనం చెప్తున్నారు. కృష్ణ, నేను ఎప్పుడైనా నీ వైపు 2 అడుగులు వేస్తే నీవు మా వైపు 200 అడుగులు వేసేవాడు. వాడు చెప్తున్నారండి, భగవంతుడి వైపు మీరు 1 అడుగు వేయగలిగితే, అది నేర్చుకుంటే భగవంతుడు మీ వైపు 100 అడుగులు వేస్తాడు. దానికి చెప్తున్నాడు, నిన్ను ఎప్పుడైనా కృష్ణాన్ని పిలిస్తే చాలు ఓయని పడిపోయేవాడిని. ఇవాళ మేము పిలిచినా నువ్వు పలకడం లేదు. ఎప్పుడైనా నేను ముట్టుకుందామని దగ్గరికి వస్తే నీవు పరిగెత్తుకుంటూ వచ్చి మమ్మల్ని వాటించుకునేవాడు. కృష్ణ కౌగిలించుకునేవాడి. ఈ పాటని వాళ్ళ పరిగెత్తుకుంటూ రావడం లేదు. మేము నీ ఒక్కసారి చూస్తే నీవు మా అందరి వంక ఎంతో గొప్పగా చూసేవాడు. కృష్ణ, ఈ వేళ మా వంక చూడకుండా కన్నులు మూసుకొని పాము చేత పుట్టబడి పడుకున్నావా? మేము తలుచుకోగానే నీవు మమ్మల్ని తలుచుకుంటావు. అలాంటి వాడిని వేళ తలుచుకున్నట్టు కనబడడం లేదు. కృష్ణ, భక్తి స్వరూపమేమిటో ఆవిష్కరిస్తున్న వారి వారందరూ కృష్ణుడి గురించి అలమటిస్తూ ఉన్నారు. ఇదండి భగవంతుడి గురించి ఎవరు అలమటిస్తే ఆయన ప్రకటన. నా గురించి ఏమన్నా బాధపడుతున్నారా లేదా ఆలోచన చేస్తాడండి. భగవంతుడు కూడా చూస్తాడు. ప్రేమదే ఏ విధంగా భగవంతుడికి ఏమైనా మాయం చేస్తాడో మర్మాలు చేస్తాడు. రామావతారంలో మాయం చేశాడా? మర్మాలు చేశాడండి. మానవుడు ఎలా ఏడ్చాడో అలా ఏడ్చాడండి. సీతమ్మ కనబడకపోతే గోదావరిని అడిగాడు, ఆకాశాన్ని అడిగాడు, భూమిని అడిగాడు, పంచభూతాలను అడిగాడు, అందరినీ అడిగాడు. సూర్యుడిని, చంద్రుడిని ఎవ్వరు సమాధానం. రాముడు చాలా కోపం చేసిందండి. కానీ ఈ యొక్క జంతువుల మటుకు తలెత్తి ఇటు చూసుకున్నాయంట. ఇటు పోయింది ఒక్క జంతువులే చూపించాయంట. వెంటనే రామచంద్రుడు అన్నాడు, లక్ష్మణ, నేనేం చేస్తానో చూడు. ఈ భూమినంతా భస్మీపటలం చేస్తానని మాట తీసుకుపోదని వింటాడండి. నేను అడిగితే సమాధానం చెప్పరా మీరు అంటారు. అంటే రామచంద్రుడు కూడా ఒళ్ళు మర్చిపోయాడు, సీతమ్మ లేకపోయాడు. చూడండి, వెంటనే లక్ష్మణుడు అన్నాడు, చూడండి పక్కన అనుకుంటూ ఉండాలి, అన్నయ్య ఒక్క వదిలి కోసం ఈ భూమినంతా భస్మీపటలం చేస్తావా? ఇన్ని జీవరాశులు నాశనం చేస్తావా? ఏంటన్నాయా? వదిలి ఎక్కడుందో తెలుసుకున్నావున్నాయా? ఎవరన్నా ఇంకొకరిని అడగా ఉన్నాయా? నువ్వేం చేస్తున్నావన్నాయా? నీకే తెలియలేదు అన్నాడు. నా మాట అన్నాయా అంటే అప్పుడు రామచంద్రుడు ఎక్కడికి ఆలోచన చేశాడు. అంటే మనిషి ఒక టైంలో ఎలా ఉన్నాడో పక్కవాడు ఎలా దగ్గర తెచ్చుకోవాలో తెలుసుకోవాలా. అన్న లేచాడనుకో, వీడి కూడా లేచాడనుకో, ఇంకా అర్థం ఉండదు. అలా రామచంద్రుడు లక్ష్మణుడు అలా సాగేదండి. లక్ష్మణుడు లేచినప్పుడు రాముడు ఉత్సవాయా లేచిన వాడు అంత ఆనందంగా జరిగింది.
కానీ బాధపడలేదా? సీతమ్మ గారిపోతే చుట్టూ తల బాదుకున్నాడు రామచంద్రుడు. సీత 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 అని కళ్ళని పెట్టుకున్నాడు. రక్తం కారిపోతున్న రాముడిని వెంటనే లక్ష్మణుడు ఆయన యొక్క ఉత్తరాయణ తీసి గురి చేసి పట్టు పెట్టాడు. ప్రయాణి రక్తం భూమి మీద పెట్టి ఇప్పుడు భూమి మొత్తం అన్నం దొరుకుతాయా, నీ జీవనం చనిపోతాయా, నువ్వేంటరాయా ఈ పని అనుకున్నాడు. నీకు ఊరు లేకపోతే నేను బ్రతకలేదా, నువ్వు రాజ్యం పరిపాలన చేసుకో లక్ష్మణ, నేను ఇక్కడే నేను ఆత్మహత్య చేసుకుంటాను అని రామచంద్రుడు రామాయణంలో చెప్పాడంటే చూసారండి. అంటే నరుడుగా వచ్చాడు భగవంతుడు. ఏదైనా చాలా కష్టం వచ్చినప్పుడు చూడండి, ఎందుకంటే ఇంక నేను కూడా వెళ్ళిపోతాను, ఆ లేనప్పుడు నాకు అవసరం రామవతారం. కానీ రాముడు ఎక్కడైనా ధర్మాన్ని చెప్పాడా? అందుకే పక్కవాడు మంచివాడే ఉండాలి, తప్పులు కానీ ఎవరైనా స్నేహితుడు కానీ అలా ఓదార్చగలిగే వాడు ఉండాలి. అన్నయ్య ఎక్కదాం, వాడు ఎవడో ఎక్కడున్నా ఈ భూమండలంలో పట్టుకుందాం, వాడిని శిక్షించుదాం అన్నయ్య, వీళ్ళందరినీ శిక్షిస్తావా వాడి కోసం? ఇదంటే తప్పు ఉంది, ఇది నేను ఒక్కడే బాగుండాలా, మీరందరూ చచ్చిపోవాలి అంటూ రాజ్య పరిపాలన చేస్తే ఏమంటారండి? ఇలా రామాయణంలో ఒక్కొక్క నీతి ఒక్కొక్క రకంగా ఉంటుందండి. పన్నగము మమ్ము గదొక నిన్నేటికి కలిసి గొర్ర నిన్ను కలిగి నీ ఉన్నత మమ్ము రక్షించుకు నిన్ను రక్షింపనేను నేరము తండ్రి. ఆ పావుని ఎందుకు నచ్చింది? అదేదో మమ్మల్ని కలిస్తే నేను చచ్చిపోయే వాళ్ళ గొడవ లేకుండా పోయేది కదా. రామాయణం అంటే ఇది. ఎందుకంటే మేము చచ్చిపోతే నీవు బ్రతికిస్తావు, నీవు చనిపోతే మమ్మల్ని ఎవరు బ్రతికిస్తారు కృష్ణ అని వాళ్ళందరూ బాధపడుతున్నారు. కనుక మాకు చేత కాదు, మేము మోడులం అయిపోయాం. అంటే మోడు చెట్టు అంటే ఎండిపోయే చెట్టు అయిపోయాం మేము, మా బ్రతుకులు పనికిరాని అయిపోయాయి. నీవు చనిపోయిన తర్వాత అయ్యో ఏం చేస్తావని వెక్కి వెక్కి ఏడుస్తూ ఈ విధంగా అనుకుంటున్నారండి. నువ్వు అలా మరణిస్తుండగా మేము అలా చూస్తూ బ్రతికి ఉన్నాం కాబట్టి మేము కాళింది మడిలో దూకేస్తాం, మేము ఆ పాము విషయంలో చచ్చిపోతాం అని యశోద బొమ్ము పిగించుకొని కాళింది మడుగులోకి దూకిపోయింది. యశోద వెనక గోపమాతులందరూ దూకే ప్రయత్నం ఉన్నారు, ఈ గోపబాలులందరూ కూడా ప్రయత్నం ఉన్నారు. ఇప్పుడు పరమాత్మ దీనిని చూసేటండి. ఇది ఆర్తి, తన గురించి ఆర్తి చెందేవారు ఉన్నారు, నేను వీళ్ళకి దక్కాలి అని అనుకున్నాడు. అంటే భగవంతుల గురించి మనం ఆర్తి చెందాలి. అది భగవంతుడికి ఎందుకు వస్తుందండి కష్టం, కానీ భగవంతుడి గురించి మనం ఆర్తి చెందాలి. కృష్ణ నువ్వు లేకపోతే మా జీవితం కృష్ణ, నువ్వు ఉంటేనే కదా మాకు కోసం మమ్మల్ని రక్షించి కృష్ణ అని మనం అడుగుతున్నాం. అవసరం లేకపోతే శరీరంలో పడేస్తాం, ఇంకా నువ్వు లేనప్పుడు అనవసరం మేము బ్రతకడం. అంటే వాళ్ళకి అంత కృష్ణుడి మీద అంత నమ్మకం. అలాగే మనం కూడా భాగవతంలో చదువుతున్నాం కాబట్టి కృష్ణుడు వచ్చి రక్షిస్తాడు మనల్ని. మీరు వ్యక్తిగా అడిగితే ఖచ్చితంగా రక్షిస్తాడండి. కొన్ని కొన్ని కారణాలను కొన్ని జరుగుతూ ఉంటాయండి, అని దాని గురించి మనం ఆలోచన చేసేది. భగవంతుడి గురించి అడగడమే ఇది ఎంత జన్మ అంటే కళ్ళు మూసుకున్నాడు వెళ్ళిపోతుంది. భగవంతుడి గురించి జరిగితే ఎటువంటి జన్మిస్తాడో భగవంతుడితో ఆయన సంబంధం నెక్స్ట్ జన్మ ఉంటే లేకుండా లేదు. ఆయన భగవంతుడితో ఎటువంటి జన్మిస్తాడో భక్తులతో ఆనందమైన జన్మ ఇచ్చు అది కూడా అడిగేది. అప్పుడు పరమాత్మ ఒక్కసారి తన శరీరాన్ని విడల్పు పొడుగ్గా పెంచేశాడండి. అనుకోని రీతిలో హఠాత్తుగా పాము మధ్యలో శరీరం పెరిగిపోతూ ఖాళీ శరీరం అంతా ఎక్కడెక్కడ నలుగురు పడిపోయిందంట ఖాళీ. ఆ పిల్లవాడు ఒక్కసారి పైకి పిడికిలి బిగించి ఆ పడగల మీద ఒక గుద్దు గుద్దాడండి కృష్ణ పరమాత్ముడు. అలా గుద్దేసరికి అది నవరంధ్రములకి నెత్తురు కట్టేసిందండి. పట్టు వదిలేసి కింద పడిపోయింది. దానిని కృష్ణుడు చూశాడు. ఇప్పుడు ఎవరు ఏడ్చారో వాళ్ళందరూ సంతోషించాలనుకున్నాడండి. అది ఎవరెవరు మీరు బాధపడి ఏడుస్తున్నారో మీ అందరికీ నేనున్నాను అని చూస్తున్నాడు. కాళీమంత్రం అంటే అది కాళీమంత్రం. అక్కడ వేశాడు కాళీమంత్రం, కానీ అదంతా అడ్డం వచ్చింది కాబట్టి అక్కడ ఉందండి కాళీమంత్రం. ఆత్మలు పోలేశాడు. రాధే 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 కృష్ణ గోవింద రాధే రాధే కృష్ణ గోపాల రాధే గోవింద రాధే గోపాల రాధే గోవింద రాధే గోపాల రాధే గోవింద రాధే గోపాల రాధే. జయ రాధా కృష్ణ గోవిందకి, రాధా శ్యామ గోవిందకి, బృందావన గోవిందకి, మధుర గోవిందకి, ఏడుకొండలవాడ వెంకటరమణ
హరే కృష్ణ 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 కాళీమత